ఈ పాట వినే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను పాట గురించి. ఎంతమందికి రేడియో తెలుసండి? ఎంతమందికి రేడియో తెలుసు? అంటే మీ జనరేషన్ కాదు బ్రదర్స్, నా జనరేషన్, నా తోడున్న వాళ్ళకి రేడియో తెలుసు కదండి. మనం ఇప్పుడు దాకా సాంగ్స్ కావాలంటే ఏం చేస్తాం? మనం యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టేసుకుంటున్నాం పాట. కానీ ఇప్పుడు మీరు వినబోయే పాట మీకు ఇప్పటివరకు యూట్యూబ్లో రాకముందు, అసలు యూట్యూబ్ పుట్టిన రోజుల్లోనే ఒక పాట టెలికాస్ట్ అయిందండి. 1970s రేడియోలో ఒక సాంగ్ రిలీజ్ అయింది, క్రిస్టియన్ సాంగ్, ఫస్ట్ ఎవర్ సాంగ్. దేనికంటే అది బైబిల్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వేద పుస్తకం అని ఒక సాంగ్ అనమాట. సో మీరు ఆ సాంగ్ని కనుక అబ్జర్వ్ చేస్తే మన బైబిల్లో ఉన్నంత సారాంశాన్ని అంతా ఈ పాట రూపంలో ఉంటుందండి. సో లెట్ కంటిన్యూ ద సాంగ్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ సాంగ్.